ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగే 24 గంటలు కావస్తున్నా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న సిబ్బందిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ బృందంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. టన్నెల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. భారత సైన్యం రెస్క్యూ టీం సహాయాన్ని కూడా కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక టన్నెల్లోని నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. డీ వాటరింగ్ కోసం ప్రత్యేక బృందాలు టన్నెల్లోకి ప్రవేశించాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు అధికంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనుతిరిగింది. విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్తో సహాయక చర్యలు ప్రారంభించారు. అధికార బృందాలు శ్రమిస్తున్నా ఇప్పటికీ లోపల చిక్కుకున్న సిబ్బంది గురించి స్పష్టమైన సమాచారం లేదు. రెస్క్యూ టీంల ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. త్వరలో టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ అందరూ ఆకాంక్షిస్తున్నారు.